ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 17వ శ్లోకం యొక్క విశేష వివరణ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఈ శ్లోకంలోని మొదటి పాదము కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అనే ఈ నామంలో అమ్మవారి ఊరువుల గురించి ప్రస్తావన ఉంది. ఊరువులు అంటే తొడల గురించి. ఇది కేవలము కామేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఈ నామం అంటే కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అంటే కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన మెత్తని లేదా మృదువైన తొడలను కూడినది అమ్మ అని అర్థం. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారిని మనం నమస్కరించేటప్పుడు కామే సజ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్వితాయే నమః అని చెప్పుకోవాలి. కామేశ అంటే కామేశ్వరునికి మాత్రమే అని, జ్ఞాత అంటే తెలిసిన అని, సౌభాగ్యవంతమైన, మార్ధవ అంటే మెత్తని లేదా మృదువైన, ఊరుద్వయ అంటే తొడల జంటను అని, అన్విత అంటే కూడినది అని అర్థం. శివునికే ఎరుక కలిగిన సౌభాగ్యం, లావణ్యం, మార్ధవం గల ఊరువుల అంటే తొడల జంట గలది అమ్మ అని భావం. ఊరువుల బలం సంతాన శక్తికి చిహ్నము. బలిష్టమైన పుష్టికరమైన ఊరువులు కలవారు ఆరోగ్యకరమైన సంతానాన్ని అందించగలరు అని చెప్తున్నారు. సృష్టి అంతా కూడా అమ్మవారి సంతానమే. శివుని సంకల్పం ఆధారంగా శివుని సహకారంతో శ్రీదేవి సమస్త సృష్టిని జనింపచేస్తోంది. గత 10 నామాల నుండి పరమశివుని కామేశునిగా కీర్తించటం గమనార్హం. సృష్టి సంకల్పము ఏర్పడిన శివుని కామేశుడంటారు. అతనికి సంకల్పమే లేకుంటే సృష్టి కార్యమే లేదు. శివుడు కామేశుడు అయినప్పుడు అమ్మవారి కల్పన ఉంటుంది, కానీ కామేశుడు కానప్పుడు కాదు. అలా కాని సమయంలో శివశక్తులు ఐక్యత చెంది ఉంటారు. అంటే అర్ధనారీశ్వరుడుగా శివుడు ఉంటాడు. సత్సంతానం కోరేవారు ఈ నామాన్ని ధ్యానిస్తే మంచి ఫలితాన్ని పొందుతారట. అమ్మవారి తొడల అందము సృష్టికర్త కామేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఇది పరోక్షంగా పంచదశి శక్తి కూట రహస్య స్వభావాన్ని సూచిస్తుందని చెప్తున్నారు. ఇది ఈ నామం నుండి ప్రారంభమవుతుంది. కామేశ్వరునికి మాత్రమే తెలియదగిన సౌభాగ్య మార్ధవం, లావణ్యం, కోమలమైన ఊరుద్వయం కలది. ఈ జగత్ అంతటికీ అంతర్బహిసాక్షి సచ్చిదానంద రూప అయిన పరమేశ్వరి భర్త అయిన కామేశ్వరునికి మాత్రమే తెలియదగిన ఊరుద్వయం కలది అని. ఊరు అనే శబ్దంలో ఊ ఊ అని 2 అక్షరాలు ఉన్నాయి. వీటిలో ఊ అనేది వామోరువు అంటే ఎడమ తొడ, సౌభాగ్య సంజ్ఞ కలది. అలాగే ఊ అనేది దక్షిణోరువు అంటే కుడి తొడ, మార్ధవ సంజ్ఞ కలది. ఊరుద్వయం యొక్క సంధిస్థానం రత్నమణి సంజ్ఞ కలిగి 9 అంక చేత సూచింపబడుతూ ఉంది. ఇది పరము అపరము అని 2 విధాలు. వామోరువు అంటే ఎడమతొడ పరాసూచితం, దక్షిణోరువు అంటే కుడితొడ అపరాసూచితం. వామోరువు సృష్టిలోని చతుర్వర్ణాలలోనూ స్త్రీ పురుష భేదాలను సూచిస్తుంది. కాగా దక్షిణోరువు పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారాలను సూచిస్తుంది. కామేశ్వరునికి మాత్రమే ఎరుకైన లావణ్యం, మార్ధవం గల ఊరుద్వయం కలది అని భాస్కర రాయల వారి వ్యాఖ్య. అంటే దేవి యొక్క ఊరువుల కాంతి, మృదుత్వము ఆ పరమేశ్వరునికే ఎరుక అని అర్థం. ఈ నామంలో పరమేశ్వరి సతీత్వము, శివశక్తిక్యము నిరూపించబడుతున్నాయి. సౌందర్యలహరిలోని 82వ శ్లోకంలో శంకరుల వారు దేవి యొక్క ఊరుద్వయాన్ని వర్ణిస్తూ, దేవి ఏనుగు తొండములు, అరటి బోధలను నీ 2 ఊరువుల చేత జయించి పరమేశ్వరునికి మొక్కుటచే కఠినమైన మోకాళ్ళు కలిగి ఏనుగుల కుంభస్థలను కూడా జయించుచున్నావు. స్త్రీల ఊరువులను అరటి బోధలతోనూ ఏనుగు తొండాలతోనూ పోల్చడం పరిపాటి. ఇక్కడ పరమేశ్వరి వాటిని కూడా జయించింది అనడం చేత ఆమె ఊరువుల ముందు అరటి బోధలు, ఏనుగు తొండాలు కూడా సాటిరావు అని భావం. ఇక్కడ కామేశ్వర
పదం ఎప్పుడు వచ్చినా సృష్టి సంకల్పం కలిగిన శివునిగా చెప్పుకోవాలి. శోకామాయాత బాహుశ్యాం ప్రజాయేయతి అన్నది శృతివాక్యం. ఒంటిగింటి రామలింగంలాగా ఉన్న పరమేశ్వరునికి ఓ కోరిక కలిగిందట. ఒంటరిగా ఒక్కడిగా ఉన్న తాను ఎక్కువ మందిగా అవ్వాలనేదే ఆ కోరిక. ఆ కోరిక ఫలితంగానే యావత్ ప్రపంచము వ్యక్తమైంది. ఇలా ఎక్కువ మంది అవ్వాలనే కోరిక నిండుగా ఉన్న స్థితిలోని పరమేశ్వరుణ్ణి కామేశ్వరుడు అని అంటారు. అందుకు సహకరించిన ఆయన శక్తిని మహాకామేశ్వరి అంటారు. మహాకామేశ్వరియే అమ్మవారు. ఈ అమ్మవారిని కేశాది నాభి పర్యంతం ఇంతకు పూర్వము వర్ణించడం జరిగింది. నాభి వరకు ఉన్న అవయవాలు అన్నింటికీ ఉపమానాలు చెప్పినా ప్రస్తుత నామం విషయంలో ఉపమానం చెప్పలేదు. అలా చెప్పకపోవడంలోనే ఉంది ఔచిత్యమంతా. కేవలము సర్వజ్ఞుడైన పరమేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అమ్మవారివి. అందుచేతనే ఉపమానాలు వేయకుండా ముక్తసరిగా లావణ్యము లాలిత్యంతో కూడిన సౌభాగ్యవంతమైన అనే విశేషణాలే వేసి కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు అని ఊరుకున్నారు వ్యాసమహర్షి. రాశిచక్రంలో 9వ రాశి అయిన ధనుస్సు తొడలను ఉపదేశాన్ని కూడా సూచిస్తుంది. విద్యాశిక్షణలో సాధారణంగా మనం వినే తొడపాశము, చెవి మెలిపెట్టడం లాంటి మాటలు ఉపదేశానికి పదబంధాలుగా అర్థం చేసుకోవాలి. అమ్మవారికి సంబంధించిన సౌభాగ్య, మార్ధవ మంత్రోపదేశాలు వంటి సమన్వయం అయ్యవారికే తెలుసు అనే సూచన ఈ నామంలో ఉంది. తర్వాత ఈ శ్లోకంలోని 2వ పాదం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఇది కూడా 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చెప్పుకోవాలి. మాణిక్య అంటే మాణిక్య సంబంధమైన, మకుటాకార అంటే కిరీటం వంటి ఆకారంతో ఉన్నటువంటి, జానుద్వయ అంటే మోకాళ్ళ జంటతో, విరాజిత అంటే ప్రకాశించున్నది అని. మాణిక్యాలచే నిర్మించబడిన మకుటాల వల్లే కనిపించు మోకాలు చిప్పలు గలది అమ్మ అని అర్థం ఇక్కడ. మాణిక్యాలు సహజంగా ప్రకాశించేవి. వాటితో కూడిన డిప్పలు వల్లే గోచరించు గుండ్రని, అందమైన, ప్రకాశవంతమైన, పుష్టికరమైన, ఆకర్షణీయమైన మోకాలు చిప్పల కలది అమ్మ. శ్రీదేవి ప్రకృతి సౌందర్యమూర్తి. ప్రకృతి అందలి సమస్త సౌందర్యం ఆమె అంగాంగముల యందు భావన చేస్తూ సౌందర్య ఉపాసన చేయడము భారతీయ సాంప్రదాయాన ఒక విశేషం. సౌందర్యాన్ని ఆరాధన చేయడం ద్వారా సాధకునిలోని సౌందర్యం రూపుదిద్దుకొని సాధకుడు కళ కలిగి ఉంటాడట. అతని యందు శ్రీదేవి కళ పెరుగుతుంది. తద్వారా క్షుత్పిపాస వంటి మలినాలు కలుగును. మోకాలు చిప్పలు జ్యోతిష్యమున మకర రాశి చిహ్నాలు. మకర రాశి సంవత్సర చక్రమున సూర్యోదయానికి సంకేతం. సూర్యోదయ ప్రభలు అన్ని రంగుల కాంతులను వెదజల్లుచుండును. మాణిక్యాలు కూడా అలాగే కాంతులను ప్రకాశింపచేస్తుంది. ఉదయిస్తున్న సూర్యబింబాన్ని శ్రీదేవి మోకాలు చిప్పతో సరిపోల్చవచ్చట. ఆమె మోకాళ్ళు ఒక్కొక్కటి ఒక కిరీటంలాగా కనిపించే ఒకే ఒక మాణిక్య ముక్కలాగా ఉన్నాయి. ఇంద్రగోపములు అంటే ఆరుద్ర పురుగులు. అవి మాణిక్యాలలాగా ఎర్రని కాంతి కలిగి ఉంటాయి. ఈ పురుగులు వర్షాకాలంలో పుడతాయి. ఈ రకంగా ఆరుద్ర పురుగుల వలె ఎర్రని కాంతులతో ప్రకాశించు మనులతో చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదలతో సమానమైన కాంతులతో ప్రకాశించు పిక్కలు కలది అమ్మ. పరమేశ్వరి ఆవిర్భవించినప్పుడు వరుణుని తేజస్సుతో పిక్కలు, తొడలు ఏర్పడ్డాయి. ఇంద్రగోపములు అంటే మంత్రవర్ణములు. బాణము అంటే మంత్రము. తూణీరము అంటే అమ్ముల పొది. అందులో బాణ సముదాయం ఉంటుంది. అందుచేత దీన్ని మహామంత్ర సంపుటమైన మహాపాదుక అని భావించాలి. ఒక పెద్ద మాణిక్యంతో ఒక మకుటాన్ని అంటే కిరీటాన్ని తయారు చేస్తే ఆ కిరీటం యొక్క ఆకారం ఎలా ఉంటుందో అమ్మవారి మోకాలు చిప్పలు అలా ఉంటాయట. అలాంటి మోకాళ్ళతో అమ్మవారు అందంగా ఉన్నదని ఈ నామానికి అర్థం. క్రిందటి నామంలో ఊరుద్వయము, ఈ నామంలోని జానుద్వయము, ఈ రెండూ కూడా గుహ్యమైనవే. కానీ ఈ రెండింటిలో ఊరుద్వయము గుహ్యతమం. అందుకే ప్రస్తుత నామంలోని జానువులకు మాణిక్య మకుటాకారాన్ని ఉపమానంగా చెప్పి
పూర్వపు ఊరుద్వయానికి విశేషణాలే చెప్పారు కానీ ఉపమానాలు చెప్పలేదు. మాణిక్య కిరీటాన్ని పోలిన మోకాలి చిప్పలు కలది జగజ్జనని అని ఈ నామానికి అర్థం. ఓం శ్రీమాత్రే నమః. ఇంకొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.